ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈవెన్ బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో బీఆర్ఎస్ టార్గెటెడ్ గానే విమర్శలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒకవేళ పాలనకు సంబంధించి చేయాలన్నా ఏమన్నా రాలేదన్నా కూడా ఎక్కువగా అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తారు. బట్ స్టిల్ బీఆర్ఎస్ మీద ఎక్కువ పెడుతున్నారు. అంటే నెక్స్ట్ వచ్చేది కేసీఆరే కాబట్టి ఈవెన్ అందరు టార్గెట్ కేసీఆర్ అయ్యారు అనేది బీఆర్ఎస్ నేతల వర్షన్. ఇంతకుముందు దిలీప్ రెడ్డి గారు కూడా మాట్లాడింది అది. ఏంటి, ఎందుకు? ముందుగా హెచ్ఎండి ప్రేక్షకులకు, అదేవిధంగా జోష్ణ గారికి, దిలీప్ రెడ్డి గారికి, వెంకటస్వామి గారికి, ప్యానల్లో పాల్గొంటున్న అందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా అధికారంలోకి ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా ప్రజల నిర్ణయం చేతిలో, ప్రజల చేతిలో ఆ నిర్ణయం అనేది ఉంటుంది. మనం ఏం పని చేస్తున్నాం, మనం ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నాం, మన ప్రజలకు కావాల్సినటువంటి ఏవి అందిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతోనే ఇలా అధికారాన్ని దించాలన్నా, అధికారంలో ఉంచాలన్నా కూడా ప్రజల యొక్క నిర్ణయం మీదకి ఆధారపడి ఉంటది. కానీ ఇవాళ గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి, గతంలో చేసినటువంటి తప్పులను మేము చేయలేదు, మాకు తెలియదు అని చెప్పుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 2014లో 1348 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అట్లా చూసుకుంటే 18 వరకు చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అది స్వయంగా కేసీఆర్ గారి కుమార్తెనే చెప్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతా ఉంటే పంజాబ్ పోయి చెక్కులు వంచుతుండ్రు, పంజాబ్ పోయి ఇస్తుండ్రు, మరో మనిషి అని చెప్తాం. ఇవాళ స్వయంగా సొంత కూతురే బయటికి వచ్చి ఇలా పార్టీ పెట్టేటువంటి పరిస్థితి నెలకొన్నాయంటే కుటుంబంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఉన్నారు, కుటుంబంలో అర్థమవుతుంది. అంటే ఆంజనేయులు గారు ఒకరు చెప్పేది అంటే పార్టీ మారినప్పుడు లేదా పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మాటలను ఎంతవరకు మనం తీసుకోవచ్చు? అంటే ఇతర పార్టీల నుంచి కూడా నేతలు బయటకు వస్తూ ఉంటారు, ఆ సందర్భంలో పలు విమర్శలు చేస్తూ ఉంటారు. మొన్న జీవన్ రెడ్డి అంటే రీసెంట్ టైం మనం చెప్తే వచ్చినప్పుడు ఏదో ఒక విమర్శ చేసే వస్తారు. అయితే పార్టీలో ఉండి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ కవిత గారు ఈ మాటలన్నీ అన్నారనుకోండి, ఇప్పుడు గత 10 ఏళ్ల కాలంలో అధికార పక్షంలోనే ఉన్నారు, పదవులలో ఉన్నారు, ఆ టైంలో ఇవన్నీ తప్పులు, దీనికోసం నేను వదిలేస్తున్నాను, ఈ పదవిని వదిలేస్తున్నాను అనేటువంటిది ఉంటే కనుక మనం ఏమైనా తీసుకోవచ్చేమో. పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అందరి నేతలు చేసే పనే ఇదేగా, చెయ్యరా పోనీ మీరు? ఇప్పుడు అదే పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి అన్ని రకాలు ఉంటారు మేడం. ఇలా జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది, తను కూడా పార్టీని ఈడిపోయిండ్రు, పోతుంటారు. పోయేటప్పుడు అయితే ఒక రాజకీయ నాయకుడు, ఇవాళ ఇంక్లూడ్ దిలీప్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వెంకటస్వామి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇలా పార్టీలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాయి. కొంతమంది పై స్థాయి నాయకుల నుంచి ఒత్తులు కూడా ఉంటాయి. ముందు చెబుతాం. కానీ ఇవాళ పార్టీలో అన్ని రకాలు ఇలా ఎంపీ గాని, ఎమ్మెల్సీ గాని తనకి ఏ విధమైనటువంటి గుర్తింపు లేనప్పటికీ ఒక తండ్రిగా తను కూతురికి ఎన్ని చేయాలో అన్ని చేసినప్పటికీ కూడా ఇలా బయటికి వెళ్ళి విమర్శిస్తుందంటే కుటుంబంలో పెద్ద ఎత్తున ఏదో జరగబోతా ఉంది, కుటుంబంలో పెద్ద ఎత్తున ఏదో జరిగింది. ఈ విషయాలన్నీ బయటికి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తాయి. తను ఇప్పుడు మనకు కేవలం కొన్ని రకాలైనటువంటి సమస్యలు మాత్రమే వివరించి చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ వేరు, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ వేరు అని చెప్పేసి ప్రత్యక్షంగా జరిపింది. అంటే ఒక మనిషి ఒక సందర్భంలో ఎప్పుడు ఒకే విధమైనటువంటి, అంటే మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? కుటుంబ రాజకీయంగా చూస్తున్నారా, పాలనాపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులుగా చూస్తున్నారా? ఇది కేవలం కుటుంబ సమస్యనే. తను మాట్లాడినటువంటి ప్రతి ఒక 10 సార్లు కేసీఆర్ పదం మాట్లాడుతుంది. ఇది కేవలం కుటుంబం నుంచి వచ్చినటువంటి సమస్యనే భావించాలి. ఎందుకంటే ఏ విధంగా అంటే ఇది ప్రజలకు సంబంధం లేదంటారు. ఇది ఏ రోజుకైనా కూడా మళ్ళా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎట్లుందో ఈ టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళా ఎందుకంటే మళ్ళీ దీన్ని దాంట్లో విలీనం చేస్తారే తప్ప, ఎందుకంటే ఇప్పుడు స్టేషన్ లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి డిసెంబర్ వరకు మాకు ఇంకా అనుమతులు ఉన్నాయి, ఇప్పుడు కమిషన్ వస్తాయి. ఇవన్నీ తెలియకుండా కవితలు కేజీగా గంట పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసి ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. కానీ అన్ని తెలుసు. కానీ మన ఏదో పిలుస్తారు, పిలుస్తారు, నేను పోతే ఆ పార్టీలో నాకు ముఖ్యమంత్రి స్థానం ఇస్తేనే. ఆంజనేయులు గారు మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, కొంచెం ఒక్కోసారి క్లారిటీగా రావట్లేదు. అండ్ ఒక్కసారి ఇప్పుడు మాట్లాడరా?
ఏదైతే ఈ టిఆర్ఎస్ ఏ విధంగా అయితే అయిందో అదే సందర్భంలో రాబో రోజుల్లో కూడా ఈ బిఆర్ఎస్ కలుస్తుంది అంతే తప్ప దానికి ఏ విధమైనటువంటి లేదు. లేకపోతే ఈ రాజకీయ వ్యవస్థలో చాలా మంది ఇలా కోదండరామ్ గారు ఉన్నారు, తను తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు బలిదానాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం అలాంటి వ్యక్తి ఇలా తన యొక్క సొంత పార్టీని తీసుకుపోయి ఇలా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ విధంగా ఎంతో మంది కేవలం రాజకీయ స్వార్థాల కోసం లేకపోతే ఏదో ఎదగాలన్నటువంటి ఉద్దేశం కోసం లేకపోతే నేనే స్వయంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈ విధమైన పార్టీలు ఏర్పాటు షర్మిల గారు ఏర్పాటు చేశారు. పార్టీ ఎన్ని రోజులు నడిచిందండి, మళ్ళీ కొద్ది రోజులు నడిచింది, దేశం అంతా పాదయాత్ర చేసి నేను మళ్ళీ లాస్ట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి చిన్న చిన్న పార్టీలు సంస్థగతమైనటువంటి పార్టీలు పుట్టడం అనేటువంటిది జరుగుతా ఆంజనేయులు గారు, ఇప్పుడు పార్టీలతో సంబంధం లేని క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు షర్మిల గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి షర్మిల గారు కూడా తెలంగాణలోనే పార్టీ స్టార్ట్ చేశారు. తెలంగాణలో కొత్త అంటే పార్టీ పెడితే ఆ స్కోప్ ఉందా? తెలంగాణలో ఇప్పుడు వర్కౌట్ అవడం వర్కౌట్ కాకపోవడం తర్వాత రెగ్యులర్ గా ఇప్పటివరకైతే మేడం చాలా పార్టీలు చూసాం. మన తెలంగాణ రాష్ట్రంలో విజయశాంతి గారు పార్టీ పెట్టారు, కోదండరాం గారు పార్టీ పెట్టారు, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు చాలా మేధావి ఐఏఎస్ ఆఫీసర్ వారు ఒక పార్టీ పెట్టారు. ఈ విధంగా ఎన్నో రాజకీయ పార్టీలు అన్ని కూడా పెట్టడం జరిగింది. కానీ లాస్ట్ 1-2-3 పార్టీలు తప్ప మిగతా పార్టీలు అన్ని కూడా ఏదో ఒక జాతీయ స్థాయి పార్టీల్లో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఏదో ఒక పార్టీలో విలీనం చేయడమే తప్ప ఈ పార్టీ పేరు పెట్టుకొని వాళ్ళకు 10-20 సీట్లు అడగడమా లేకపోతే 5-6 సీట్లు అడగడమా అలాంటి చేసి వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప ఇది ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు, ఎక్కడ ప్రజలు ఆశీర్వదిస్తారనేది తెలియదు, ఎక్కడ ప్రజలు జీవిస్తారనేది తెలియదు. కాబట్టి ఈ విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటది, గతంలో జరిగింది, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే ఇవాళ ప్రత్యక్షంగా షర్మిల గారేమో అన్నతో పెట్టింది, ఇవాళ కవిత గారేమో ఒక తండ్రితో కొట్లాట, తండ్రితో ఇవాళ రాబందులు మొదలైన ఇలా బయటకు వచ్చిన కొట్లాటది సహజమైనటువంటి కాదు, ఇలా జరిగినటువంటిది. ఈ విధంగా ఒక కుటుంబం నుంచి ఇలా ప్రజలు ఆశీర్వదించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీ కుటుంబ కలహాలు ప్రజల మీద ప్రేమ